బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ ఎపిసోడ్తో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు దూరంగా ఉంటున్నారు? వ్యక్తిగత అంశంగా భావించారా? తమ నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లు చాలా కీలకంగా ఉండడమా? ఎటు మాట్లాడినా ప్రాబ్లం అవుతుందనా? లేదా ఇలాంటి పంచాయతీలో జోకే ఎందుకు చేసుకోవాలనా? వాళ్లు సైలెంట్గా ఉండడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకు నోరు మెదపడం లేదనే చర్చ జరుగుతోంది. తరచూ మీడియాలో ఏదో ఒక కామెంట్ చేసే మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం మౌనంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ లీడర్లంతా అండగా ఉండాల్సిన సమయంలో మౌనవ్రతం పాటించడం దేనికోసం అనేది పార్టీలోనూ చర్చకు దారితీస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన సొంత ఎమ్మెల్యేలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. వారి వ్యవహార శైలిని ఎండగట్టారు. ఇప్పటి వరకు మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వస్తోంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోగా కొంతమంది అనధికారికంగా కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో నేను కాంగ్రెస్ కండువ కప్పుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో పనిచేయడానికి సానుకూలంగా స్పందించారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అనడం పెద్ద కొసమెరుపు. అరికపూడి గాంధీ సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అందుకే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. తాజాగా అరికపూడి గాంధీని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమించడంతో విమర్శల స్థాయి పెరిగింది. పూటకో మాట మాట్లాడేది నువ్వు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, అటునుంచి తెలుగుదేశంలోకి వెళ్ళావు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు, అటు నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరావు. యువర్ నేమ్డ్ యాజ్ ఏ చీటర్ ఆఫ్ హైదరాబాద్, నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు అంటూ దానం నాగేందర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పాడి కౌశిక్ రెడ్డి. మొన్న బీఆర్ఎస్ పార్టీని చీట్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. నువ్వు రేపు ఎమ్మెల్యేగా కాదు, మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు. ఇది గ్యారంటీ దానం నాగేందర్ రాసిపెట్టుకో అని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో దానం నాగేందర్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద తాజాగా అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల్ని కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్పై హైకోర్టు వెలువరించిన తీర్పును వెంటనే అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారికి చీరే గాజును పంపించారు. చీరే గాజులను కొనుక్కొని నియోజకవర్గాల్లో పర్యటించాలంటూ హితవు పలికారు. వారికి ఇజ్జత్ లేదంటూ మండిపడ్డారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు, దానం నాగేందర్ ని బిచ్చగాడిగా అభివర్ణించారు. దీంతో కౌంటర్ అటాకులు వస్తున్నాయి. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ టికెట్ పై గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంతో దానం నాగేందర్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చనీయాంశమవుతోంది. అంతర్గతంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఇదే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ కు గ్రేటర్లో నేతలు కరువైనట్టుగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి కౌశిక్ రెడ్డి చేత తిట్టించడంపై ఆ పార్టీ నేతలు సైతం ఆశ్చర్యం కలుగుతోంది. దీంతో గ్రేటర్లో బీఆర్ఎస్ ఖతమయ్యిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అప్పుడప్పుడు మినహా పెద్దగా బయటికి రాని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అసలు పార్టీలో ఉన్నాడా లేడా అనే సందేహం కలిగే విధంగా సైలెంట్ అయిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, తన నియోజకవర్గానికి పరిమితమైన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ల్యాండ్ గొడవల్లో కొట్టుమిట్టాడుతున్న మామ అల్లుళ్లు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. దీంతో పార్టీ కోసం గట్టిగా మాట్లాడే నేతలు గ్రేటర్లో కరువయ్యారని, అందుకే కౌశిక్ రెడ్డిని రంగంలో దించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పెద్దల ఆశీర్వాదం కౌశిక్ రెడ్డికి పుష్కలంగా ఉందని, అందుకే ఇంతలా రెచ్చిపోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి విరుచుకుపడడంపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. చూడాలి మరి మాటల యుద్ధం దేనికి దారి తీయిస్తుందో.